ఏలూరు జిల్లా మునుమూరు మండలంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామస్తుల నుంచి పలు వినతులను స్వీకరించారు. ముఖ్యంగా రోడ్లు, ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి 100 రోజులు పని కల్పించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రోడ్ల నిర్మాణాలకు సంబంధించి తగిన ప్రతిపాదనను సిద్ధం చేయాలని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఇంకా ఈ వర్క్ కాకుండా ఇంకా ఏమైనా గుర్తించి మనకి ఇక్కడ గ్రామ సభలో మనకి ఇక్కడ ముందుకు వచ్చి మనం చెప్పినట్లయితే అది కూడా మనం రాసుకొని ఇంకా మనం ఈ గ్రామ సభలో తీర్మానం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా ఇప్పటికీ పూర్తి కాబట్టిన పనులు చేపట్టబడి కూడా సైన్యం తీసుకోవడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరికి కూడా గ్రామ సభలో దయచేసి తప్పవాలి. దయచేసి పూర్తిగా అటంత ఖాళీ స్థలం ఉన్నాయి, అటంత ఖాళీ స్థలం ఉన్నాయి. ఎక్కడండి నాకు దయచేసి అందరూ ఒకేసారి మాట్లాడితే ఏమీ అర్థం కాదు. గందరగోళంగా సభ చూసుకుపోతుంది. ఎవరి సీట్లు కూర్చోండి, ఎవరి సీట్లు కూర్చోండి, ఎవరి సీట్లు కూర్చోండి. ఇక ఈ మైక్ తీసుకెళ్ళినా ఎవరున్నారు అక్కడ? ఎవరు అసిస్టెంట్ ఎవరున్నారు అక్కడ? మండల ఆఫీసర్ ఎవరున్నారు? లేడీస్కి ఎవరికి అటెండ్ కూడా లేరండి మేడం. ఎండి గారు అందరికీ అంటే 759 ఇంటూ 100 75,000 అమౌంట్ కాదు, మ్యాండేస్ 75,000. ఎంత వచ్చింది పోయిన సంవత్సరం? ఖర్చు కాదు, 2729 యాక్టివ్గా ఉన్నారు. 930 జాబ్ కార్డు, 930లో 730 780 యాక్టివ్ కార్డు.